అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతి టీవీ. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశానండి. చాలా హైలైట్గా అనిపించింది. ఎందుకంటే మొత్తం ఏం చెప్తారా ఏంటి అని చెప్పి అందరు కూర్చున్నాం. యాజ్ యూజువల్గా ఆయన ఒకసారి ఇంగ్లీష్లోను ఒకసారి తెలుగులోను మొత్తం చెప్పి మధ్యలో ఆవు కథ కూడా చెప్పాడు. ఆవు కథ చెప్పి చాలా చెప్పారు. మొత్తం కొన్ని అబద్ధాలు కూడా మాట్లాడారు. అబద్ధాలు మాట్లాడటం పక్కన పెడితే అన్నిటికన్నా హైలైట్ అబద్ధం ఒకటి ఆడాడు. నిజంగా అది వింటే ఏంట్రా బాబు ఏం మాట్లాడారు, అసలు భలే మాట్లాడాడే అనిపించింది. అదేంటంటే నా మతం ఏంటి అని అడుగుతున్నారు. నా మతం మానవత్వం అని చెప్పారు. ప్రపంచంలో మొత్తం ఆయన ప్రెస్ మీట్ మీద నాకు మొత్తం దేని మీద అభ్యంతరం లేదు. ఆయన వెర్షన్ ఆయన చెప్పారు. మా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, అందరికీ నోటీసులు ఇచ్చారు, మేము ఎలా వెళ్ళాలి అని చెప్పి మాట్లాడారు. అన్నిటికన్నా మానవత్వం నా మతం అని చెప్పారు. దీనికాడే నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. నాకు తెలిసి మీకు కూడా చాలా అభ్యంతరాలు ఉంటాయి దీనికి సంబంధించి. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగినప్పుడు మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని చంపేసినప్పుడు మీ మానవత్వం ఎక్కడికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని. ఎవరైతే మీ అనంతబాబు ఒక దళితుణ్ణి డోర్ డెలివరీ చేసినప్పుడు అదే దళితుణ్ణి అనంతబాబుని మీ పక్కన సీట్లో కూర్చోబెట్టి తిప్పినప్పుడు ఆ మానవత్వం ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతున్నారు. ఎక్కడో ముంబైలో ఉండే హీరోయిన్ కాదంబరి జత్వానీని పోలీసుల చేత హింసించి కేసు పెట్టి హింసించి కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా హింసించినప్పుడు మీ మానవత్వం ఎక్కడికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఏమీ లేని కేసులో ఒక 73 సంవత్సరాల ఒక ముసలాయన్ని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి హింసించినప్పుడు మీ మానవత్వం ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నాకు మతం లేదు, నా మతం మానవత్వం అని చెప్తున్న మీరు గత కొన్ని సంవత్సరాలుగా మానవత్వం లేని పనులు ఎన్నో చేశారు. బట్ అదొక్కటే మాకు అభ్యంతరం ఉంది దానికి సంబంధించి. ఎందుకంటే ట్రిపుల్ గారు ఈరోజు అన్నారు మీరు నన్ను తిరుమల రానివ్వకుండా చేశారు అని చెప్తున్నారు. ఒక ఎంపీని 4.5 సంవత్సరాలు కనీసం నియోజకవర్గంలో కూడా రానియకుండా చేశారు. దానికి ఏమనాలి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని? మానవత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. విన్నాం, ఒకసారి మీరు కూడా వినే ఉంటారు. ఒకసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటారేంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కదా, ఆయన ముఖ్యమంత్రి అని అనుకుంటున్నారు అనుకుంటా. ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. నీ మతం ఏంటి అంటే మాకు దీని మీద అభ్యంతరం ఉంది, మీ మతం మానవత్వం అని చెప్తున్నారు. అదే మీరు అక్కడికే వచ్చి ఇవ్వచ్చు కదా డిక్లరేషన్. తిరుపతి వచ్చే డిక్లరేషన్లోనే నా మతం మానవత్వం అని రాస్తే సరిపోయేది కదా. మీకు హిందువుల ఓట్లు కావాలి, దాంతోపాటు
మీరు క్రిస్టియన్ మతస్థులు, క్యాథలిక్ క్రిస్టియన్ మతస్థులు 1950 నుంచి వైఎస్ వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి మీ జేజీ తాత అక్కడి నుంచి కూడా వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు. మీ కుటుంబం నుంచి విమలమ్మ గారు అవ్వచ్చు, మొత్తం అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా క్రిస్టియన్ను వాళ్ళు అయ్యే పాటిస్తారు. తప్పే ఉంది, అదే చెప్పండి. నేను క్రిస్టియన్ని కానీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తాను, లేకపోతే వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తాను, ఆయన ఉన్నాడు అని చెప్పి నమ్ముతాను అని చెప్పి రాస్తే సరిపోయేది కదా. బట్ దీనికి ఒక మానవత్వం ముసుగు ఒకటేసి ఇంకా ప్రజల్ని సింపతి గెయిన్ చేయడానికి ఇంకా ట్రై చేస్తున్నారు. ట్రిపులర్ గారు ఆయన కూడా చెప్తున్నారు, మానవత్వం అంటున్నారు ఏంటి, నన్ను 3 సార్లు చంపాలని చూసినప్పుడు మీ మానవత్వం ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి మాట్లాడుతున్నారు. హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా, నాకు మతం లేదు, నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన. అంత తొందరగా మానవత్వం పుల్లి ఎక్కడ నేర్చేసుకున్నాడు రా బాబు అని నాకు అర్థం కాల. నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎన్నిసార్లు నేను చెప్పా, కనీసం 3 సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. మచ్చుకైనా ఒక అంశ మానవత్వం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన మతం మానవత్వం అంటే సిగ్గేసిపోతుంది రా బాబు, సిగ్గేసిపోతుంది. మీకు ఒక్కరికే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా సిగ్గేసిపోతుంది. మానవత్వం గురించి మాట్లాడచ్చు, కానీ మీకు సెట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకొకళ్ళ ఆయన చెప్తారు మీరు రైటిస్టా లెఫ్టిస్టా అంటే నేను హ్యూమనిస్టే అని చెప్పారు మొన్న, ఇట్లాగే. బట్ ఆయనకి సెట్ అవుతుంది, బట్ మిగతా వాళ్ళకి కూడా ఎవరని చెప్పినా సెట్ అవుతుంది, కానీ మీకు సెట్ అవ్వలేదు అది. అయినా కానీ మీకు ఎవరు స్క్రిప్ట్ రాసి ఇచ్చారో ఇని వారికి కంపరం వచ్చేస్తారు. ఇవ్వాలే కదా, పేపర్లో వచ్చింది నన్ను దారుణమైన చిత్రహింస పెట్టారని. ఇలా కొడతారంట్రా, కొడత ఎలాగో చూపిస్తానని చెప్పి సునీల్ కుమార్ వచ్చాడని వీళ్ళు చూపెడితే ఇది చాలదని చెప్పి ఈయన పయ్యోడికి చూపెడతాం కోసం చిత్రహింస డోస్ పెంచి నా గుండెల మీద కూర్చుని నన్ను ఎంత దారుణంగా ఆ మంచం విరిగిపోయినా సరే అలాగే పడుకోబెట్టి చెత్త కొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను, ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం? అది సమాధానం చెప్పండి. ఎందుకంటే ఈరోజు పేపర్లో వచ్చింది అందరికీ తెలుసు, RRRని కొట్టింది నిజమే, నిజంగా ఆయన మేము హింసించాము అని చెప్పి ఎవరైతే సిఐడికి సంబంధించి సునీల్ కుమార్ దాంతోపాటు అక్కడ ఎవరైతే ఆయనతో పాటు ఉన్నారో ఎలా కొట్టాము కూడా దానికి అన్నిటికి సంబంధించి కూడా వాళ్ళు దానికి సంబంధించి అంతా చెప్పారు, ఒప్పుకున్నారు. RRR గారిని ఇలా కొట్టాము, ఇలా హింసించాము అని చెప్పి అందరూ కూడా మాట్లాడారు. మేము ఇలా చేస్తుంటే సునీల్ కుమార్ వచ్చి అలాగా అది ఇలా కొట్టాలి అని చెప్పి దీన్ని వీడియోని వేరే దగ్గరికి చూపించి పెద్ద పైన ఆయనకి చూపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితి. దీనికి సంబంధించే కేసు కూడా ఫైల్ అవ్వబోతుంది. సిఐడి సునీల్ కుమార్ అరెస్ట్ కాబోతున్నాడు. దాంతోపాటు సిఐడి సునీల్ కుమార్ పైన ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు కూడా విచారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక రాష్ట్ర మంత్రిని ఎదురు మాట్లాడాడనే కోపంతో ఫాల్స్ కేసు పెట్టించి చంపాలని చూసి దానికి సంబంధించి పెద్ద డ్రామా ఆడి సిఐడిని పోలీసులను వాడుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక మనిషిని కాళ్ళు చేతులు ఎర్రగా కందేలా కొట్టి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మీ మానవత్వం? ఈరోజు డైలాగులు చెప్తున్నారు. చచ్చిపోయిందా నీ మానవత్వం? చెప్పు. సో ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు ఆత్రేయ గారు అద్భుతంగా రాసేవాడు. అలాంటి డైలాగులు మరి జీవిడి కృష్ణమోహన్ గారు రాసిచ్చాడా, ఇంకెవడు రాసిచ్చాడో కానీ మతం మానవత్వం అని ఎటువంటి మాటలు మాట్లాడేయటం చాలా చిరాగ్గా ఉంది. ఎనీహో సరే, ఆ మాటలు ఎవడో నమ్మడం అది వేరే విషయం. కానీ ఇప్పుడు మరి కేవలం
ముఖ్యమంత్రి కింద ఉండగానే, బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండగానే చెట్టు మీద ఎవడన్నా బాణం వేస్తాడా, తుపాకుతో కాలుస్తాడా అనే భయంతో మరి చెట్లు నరికిన మహానుభావుడిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి మరి అంతేమందిని వేసుకెళ్ళిపోతే కుదరదమ్మా, లిమిటెడ్గా రావాలమ్మా, నీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తావమ్మా, కానీ డిక్లరేషన్ మస్ట్ అమ్మా అని అన్న వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని దేవుని దర్శనానికి కూడా చూడనివ్వకపోవడం బాధ అనిపిస్తుంది. ఒక ఎంపీని 4.5 సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీకి రానివ్వలేదు కదరా బాబు. ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేయమన్నావు కదరా బాబు. ఇలాగా చాలా ప్రశ్నలు ఆయనే కాదు, రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు మానవత్వం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎన్ని విధ్వంసాలు చేశారు, మీకు తెలియకుండానే జరిగినాయా ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు చెప్తున్నారు కింద స్థాయి కార్పొరేటర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు, ప్రభుత్వ అనుమతి లేదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అని చెప్తున్నారు. మీరు దేవుడిని చూస్తానికి వెళ్ళినప్పుడు మీతో పాటు ఒక 6 రావాలి, మీరు ఎమ్మెల్యేలో హోదా ఉన్నారు కాబట్టి 6 రావాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్న పరిస్థితి. అక్కడే మీరే విధ్వంసాలు సృష్టించి మీరే అక్కడ దాడులు చేసుకొని అది ప్రభుత్వం మీద చూపించి ఇలాగే చేస్తారని చెప్పి వాళ్ళకి డౌట్స్ వచ్చే దానికి సంబంధించి వాళ్ళు చెప్పారు, నోటీసులు ఇచ్చారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. బట్ ఇవన్నీ ముసుగులో డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మీరు ఈరోజు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. నా మతం ఏంటని అడుగుతున్నారు. గత 5 సంవత్సరాలకి నేను చాలాసార్లు వెళ్ళాను, నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం, డిక్లరేషన్ ఇవ్వను అంటే నేను రూల్స్ నేను పాటించను అని అనైనా కావాలి. దాంతోపాటు నేను హిందువుని కాదు, నాకు హిందూ విశ్వాసాల పట్ల, హిందూ దేవాలయాలలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్ల నేను గౌరవం చూపించను అని చెప్పి ప్రజలకి తెలియజేసే ప్రయత్నం అని మీరు చేసి ఉండాలి. లేదు దీన్ని అడ్డం పెట్టుకొని ప్రజల దగ్గర నుంచి సింపతి గెయిన్ చేద్దాము అనుకుంటే మాత్రం మీకు ఏ పాటి మానవత్వం ఉంది? గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని మానవత్వం లేని పనులు చేశారు, ఎంతమందిని హింసించారు, ఎంతమందిని జైల్లో పెట్టారు, ఇవన్నీ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. మానవత్వం అని మాట్లాడుతున్న మీ మానవత్వానికి ఒక మచ్చు తునకలాంటి ఒక న్యూస్ చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. మీరు సీఎంగా ఉన్న టైంలో మీ ఎంపీని మీకు ఎదురు మాట్లాడాడని చెప్పి మీరేం చేశారు? ఆ ఎపిసోడ్ అందరికీ తెలుసు. ఒక సిఐడిని అడ్డం పెట్టుకొని సిఐడి సునీల్ కుమార్ మీరు కలిసి ఎంపీని చిత్రహింసలకు గురిచేసి 3rd డిగ్రీ ఉపయోగించి గుండెల మీద ఎక్కి అతన్ని చంపాలనుకున్నారు. ఆయన మిలిటరీ హాస్పిటల్ సహాయంతో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్తో బయటపడ్డారు. గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి కూడా నీ గవర్నమెంట్లో గుంటూరు జనరల్ హాస్పిటల్ నుంచి కూడా తప్పుడు రిపోర్ట్లు ఇప్పించారు మీరు. గుర్తులేదా మీకు? ఇదేనా మానవత్వం? దానికి సంబంధించి ఈరోజు న్యూస్ కూడా వచ్చింది. కస్టడీలో రఘురామరాజును చిత్రహింసలు నిజమే అని చెప్పారు. కొడుతూ వీడియో కాల్లో తమ చీప్కు చూపించామన్న సిఐడి పోలీసులు, ముసుగేసుకున్న 4గురితో కలిసి సిఐడి చీఫ్ వచ్చారన్న సెంట్రీ, అందరి నుంచి వాంగ్మూలం తీసుకున్న గుంటూరు పోలీసులు, కొలిక్కి వచ్చిన దర్యాప్తు, అడ్డంగా బుక్ అయిన నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్. ఇది మీ యొక్క మానవత్వానికి ఒక మచ్చు తునక. మీకు ఏ పాటి మానవత్వం ఉందో, ఒక రాష్ట్ర ఎంపీ ఆయనకే దిక్కు లేదు మీ గవర్నమెంట్లో, ఆయన్నే చంపేలా చూశారు, 2-3 సార్లు లేపడానికి ప్లాన్ చేశారు. ఇదేనా మానవత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు? దీనికి సంబంధించి సిఐడి సునీల్ కుమార్ అరెస్ట్ అయితే అది మీకు కూడా చుట్టుకుంటుంది. ఎందుకంటే ఆయన నార్మల్గానే వదిలిపెట్టే రకం కాదు.
ఇప్పుడు కూడా వదిలిపెట్టడు. ఈరోజు ఒక్కరోజు మీరు మమ్మల్ని రానివ్వలేదు అని మీరు పోలీసులు రానివ్వలు కట్టడం కాదు, మీరు వెళ్ళలేదు, మీరు భయపడి వెళ్ళలేదు, డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తే నువ్వు వెళ్ళలేదు. డిక్లరేషన్ ఇస్తే నేను హిందూ సాంప్రదాయాలని గౌరవిస్తాను అని చెప్పి మీరు ఇస్తే క్రిస్టియన్ ఓట్లు పోతాయని మీకు భయం. ఎందుకంటే 2019 ఎలక్షన్కి సంబంధించి మీరు చర్చిల్లోనే సభలు పెట్టారు. చర్చి ఫాస్టర్లో అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి మన బిడ్డని చెప్పి మాట్లాడి అక్కడే మీరు రాజకీయ ప్రసంగాలు వాళ్ళు చేశారు, డబ్బులు పండించుకున్నారు, అలాగే మీరు గెలిచారు, అలాగే మీరు ఓట్లు సంపాదించుకున్నారు. ఇక్కడ హిందుత్వం మీద నాకు నమ్మకం ఉందంటే ఆ ఓట్లు పోతాయి, అందుకని మీరు వెళ్ళలేదు. దీన్ని చంద్రబాబు నాయుడికి ముడిపెట్టి, లేకపోతే పోలీసుల వ్యవస్థకు ముడిపెట్టి, మానవత్వానికి ముడిపెట్టి ఈ చేస్తే మాత్రం ప్రజలందరూ కూడా వాళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి వాళ్ళకి అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ప్రజల్ని మోసం చేయాలని చూస్తే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పటికైనా ప్రజల ముందు తప్పు ఒప్పుకొని ఏదన్నా తప్పు జరిగినప్పుడు ప్రజలకి చెప్పండి, ఇలా జరిగింది, ఇది నా తప్పే, ఒప్పుకోండి. బట్ మీరు ఒప్పుకోలేరు, మీకు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు చెప్పిందే వినాలి, మీరు ఏది చెప్తే అదే, నేను కింద పడ్డా నాదే పై చెయ్యి లాగా ఉంటారు మీరు. కాబట్టి ఇలా ఉంది మీ పరిస్థితి. మీ చుట్టుపక్కల కూడా ఎవరు లేరు ఇప్పుడు, మీ నాయకులు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు, కేసులు వస్తున్నాయి పక్క నుంచి. కాబట్టి ఇప్పటికైనా కానీ మంచి రాజకీయాలు చేయాలి. మీరు ఏదైతే చెప్తున్నారో నా మతం మానవత్వం అని చెప్తున్నారో అలాగా మానవీయ కోణంలో మీరు ముందుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాం.